ఈ రోజుల్లో తల్లిదండ్రుల గుండెల్లో నిత్యం ఒకటే భయం. ఆడపిల్లల భద్రత. స్కూల్కి పంపిస్తే భయం. సాయంత్రం కొద్దిగా ఆలస్యమైతే గుండె గుబుళ్ళు. పోలీసులు, న్యాయము ఒక్కోసారి ఆలస్యం చేస్తుంటే ఒక్క అమ్మవారే మనకు సకాలంలో ప్రత్యక్షంగా రక్షకురాలు అన్న నమ్మకం రోజురోజుకీ బలపడుతోంది. ప్రతి అమ్మ మనసులో ఒకటే ఆరాటం, నా కూతురు క్షేమంగా ఉండాలి అని. ఈ ఆరాటం, ఈ ప్రార్థన ఒక అద్భుత శక్తిగా మారితే అదే వారాహి అమ్మవారి రక్షాతంత్రం. వారాహి అమ్మవారి రక్షాతంత్రం ఒక సులభ పద్ధతి. వారాహి అమ్మవారిని మనం ఎంతగానో కొలుచుకుంటాం. ఆమె శక్తి స్వరూపిణి, రక్షణ దేవత. ఆమె అనేక రూపాల్లో భక్తులను రక్షిస్తుంది. ఈరోజు మనం తెలుసుకోబోయేది వారాహి అమ్మవారి రక్తకాళిక రూపాన్ని ఆహ్వానించే ఒక సులభ పద్ధతి. ఇది ఎంతో పురాతనమైన, సిద్ధులు చెప్పిన వాచిక రక్షణ తంత్రం. వాచికం అంటే నోటితో పలకడం. దీనికి పెద్ద పెద్ద పూజలు, దీక్షలు, ఖర్చుపెట్టే సామగ్రి ఏమీ అవసరం లేదు. కేవలం మీ నోటిమాట. అంతకు మించి మీ గుండె నిండా ఉన్న నమ్మకం, మీ బిడ్డపై ఉన్న ప్రేమ మాత్రమే కావాలి. ఎలా చెయ్యాలి? ఈ తంత్రాన్ని ప్రతిరోజూ ఉదయం కనీసం ఒక్కసారి, లేదా మీరు ఎంత వీలైతే అంత 11 సార్లు చదువుకోవడం అత్యుత్తమం. ఈ మంత్రాన్ని చదివేటప్పుడు మీ కూతురు పేరు లేదా మీరు రక్షించాలనుకుంటున్న ఆడపిల్ల పేరును మనసులో తలుచుకోండి. మంత్రం: ఓం హ్రీం వారాహ్యై చండికాయై రక్ష రక్ష సర్వతః శక్తిస్వరూపిణీ నమః. మరోసారి మంత్రం వినండి. ఓం హ్రీం వారాహ్యై చండికాయై రక్ష రక్ష సర్వతః శక్తిస్వరూపిణీ నమః. ఈ మంత్రం పలికేటప్పుడు మీ కూతురు క్షేమంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండావని మనసులో బలంగా కోరుకోండి. ఇది కేవలం మాటలు కాదు, మీ హృదయం నుండి వచ్చే ప్రార్థన. ఇందులో పూజా సామగ్రి, పారాయణలు, దీక్షలు ఏవీ అవసరం లేదు. కేవలం నిండు మనసుతో పలకడమే. పరిరక్షణ ఫలితాలు. అమ్మవారి కవచం. ఈ మంత్రంలోనే ఒక గొప్ప తంత్రం ఉంది. దీనిని పలకడం ద్వారా మాతృశక్తి మనలో జాగృతమవుతుంది. మనలో ఉన్న అమ్మతనం, ఆడపిల్లల పట్ల ఉన్న ప్రేమ ఒక కవచంలా మారుతుంది. మీరు ఈ మంత్రాన్ని పలకగానే మీ కూతురు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా అమ్మవారి అదృశ్యశక్తి ఆమెపై ఒక రక్షణ కవచంలా కప్పుతుంది. ఒకవేళ ఎవరైనా చెడు ఉద్దేశంతో, దుష్టకళ్లతో మీ బిడ్డను చూసినా వారి మనస్సులోని చెడు ఆలోచనలు, వారి మానసిక శక్తి క్షీణించి, బలహీనపడి, వారికే వ్యతిరేకంగా పనిచేసి వెనక్కి తిరిగిపోతాయి. ఇది సాక్షాత్తు అమ్మవారి రక్తకాళిక రూపం చేసే పని. ఈ మంత్రం కేవలం కొన్ని శబ్దాల సముదాయం కాదు. ఇది తల్లి ప్రేమకు, దైవిక శక్తికి మధ్య వారధి. ఒక్క మాట గుర్తుంచుకోండి, ఇది కేవలం మంత్రం కాదు, మీ కూతురు కోసం ఒక తల్లి చేసే అకుంఠిత ప్రార్థన, ఇంటిగదిలో జరగబోయే అద్భుతం. మీరు తల్లైతే ఈ మంత్రం మీ చేతుల్లో ఉన్న ఒక ఆయుధం, కనిపించని శక్తితో మీ బిడ్డను రక్షించే శక్తి. మీరు ఒక సోదరుడిగా, భర్తగా, స్నేహితుడిగా ఉన్నా, మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లల భద్రత కోసం, వారి రక్షణ కోసం ఒక్కసారి ఈ తంత్రాన్ని నమ్మండి. ఇది గుడిగోడల మధ్యో పెద్ద పెద్ద హోమాల్లో జరగాల్సిన తంత్రం కాదు, మీ ఇంటి గదిలో, మీ మనసులో జరగబోయే అద్భుతం. పోలీసు రక్షణ కంటే ముందు ఉండే రక్షణ అమ్మవారి కవచం. మన సంస్కృతిలో, మన నమ్మకాల్లో దైవిక శక్తికి మించిన రక్షణ లేదు. అందుకే ఒక్క మాట: ఆపదలో, భయంలో మీ బిడ్డ కోసం వారాహి శరణం.